ఫ్యాక్ట్ నెంబర్ 5. సూర్యుని కాంతి మన భూమి చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. ఒకవేళ ఉన్నట్టుండి సూర్యుడు మాయమైపోతే 8 నిమిషాల వరకు మనకు సూర్యుడు ఉన్నట్టు కనపడతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. చాలా వరకు ఏలియన్స్ అంటే అంతరిక్షం నుండి వచ్చే జీవులు అనుకుంటారు. కానీ ఏలియన్ అనే పదానికి అర్థం మన గ్రహం నుండి కాకుండా వేరే గ్రహాల మీద ఉండే ప్రతిదాన్ని ఏలియన్ అనే అంటారు. వేరే ఏదైనా గ్రహంలో జీవి ఉంటే వాటికి మనం ఏలియన్స్గా కనపడతాం. ఫ్యాక్ట్ నెంబర్ 3. నెప్ట్యూన్ మరియు యురేనస్లో ఉన్న ఒత్తిడి వల్ల అక్కడ వజ్రాల వర్షంలా పడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం ఇంద్రధనుస్సును విమానం నుండి చూస్తే అది మనకు ఒక సర్కిల్లా కనబడుతుంది. దానికి కారణం మనం భూమి మీద ఉన్నప్పుడు మనకి వర్షం మరియు కాంతి 180 డిగ్రీల్లో ఉంటుంది. కానీ మనం విమానంలో ఉన్నప్పుడు వర్షం మరియు కాంతి మన పైన మరియు కింద కూడా పడుతుంది. కాబట్టి మనకు విమానాల నుంచి చూస్తే ఇంద్రధనుస్సు సర్కిల్గా కనబడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1. స్పేస్ సూట్లు 2 రకాలు ఉంటాయి. అవి ఆరెంజ్ రంగు, తెలుపు రంగు. ఆరెంజ్ రంగు దీన్ని కేవలం భూమి మీద ఉన్న అంతరిక్షంలోని ఉపగ్రహాల దగ్గరకు వెళ్ళడానికి ఉపయోగిస్తారు. ఒకవేళ పొరపాటున ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం భూమి మీద పడుతుంటే ఈ ఆరెంజ్ రంగు వల్ల భూమి మీద ఉన్న వాళ్ళకి సులభంగా కనపడి వాళ్ళను కాపాడగలరు. తెలుపు రంగు ఇది అంతరిక్షంలో పనిచేసేటప్పుడు ఉపయోగిస్తారు. వ్యోమగాలు అంతరిక్షంలో పనిచేయడానికి కంటే చాలా రక్షణ అవసరం. ముఖ్యంగా సూర్యుని నుండి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరమైనది. ఈ సూట్లో చాలా సదుపాయాలు ఉంటాయి. ఒకవేళ వ్యోమగాములు నీళ్లు తాగాలనుకుంటే హెల్మెట్లో సదుపాయం ఉంటుంది. ఇలా చాలా సదుపాయాలు ఉంటాయి.